ఇప్పటికీ ఫ్యాన్స్ మనసులో ఆ నవ్వులు రాని అలాగే ఉంది. గ్లామర్ ఫీడ్‌లో కనిపించే వెలుగుల వెనక ఊహించని చీకటి ఉంటుందని చెప్పడానికి ఈ హీరోయిన్ యొక్క లైఫ్ ఒక ఎగ్జాంపుల్‌గా మనం మాట్లాడుకోవాలి. ఆమె తల్లి కూడా కూతురు పేరు మీద ఈ హీరోయిన్ మీద చారిటీ ట్రస్ట్ అయితే రన్ చేస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంతలా కనిపిస్తుందంటే దాని వెనక చీకటి కూడా అంతే ఉంటుంది. ఈమె లైఫ్ ఎగ్జాంపులే చెప్తుంది. స్క్రీన్ మీద నవ్వులు చిందించే స్టార్స్ లైఫ్‌లో ఎవరికీ తెలియని విషాదాలు దాగి ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. సరిగ్గా ఇలాంటి స్టోరీనే నటి ప్రత్యూష తన అందమైన నవ్వుతో యూత్‌ని ఫిదా చేసిన ఈ బ్యూటీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే అనుమానాస్పదంగా అయితే చనిపోయింది. ఇంతకీ అది ఆత్మహత్య లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అనే డౌట్ ఇప్పటివరకు వెంటాడుతూనే ఉంది. తెలంగాణలోని భువనగిరిలో పుట్టిన ప్రత్యూష చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కలలుకంది. 2000లో జరిగిన ఓ పోటీలో మిస్ లవ్లీ స్మైల్‌లో టైటిల్ గెలవడంతో ఆమె జాతకం ఒకేసారి మారిపోయింది. ఆ స్మైల్ ఆమెకు ఒక సినిమాలో అంటే 'రాయుడు' సినిమాలో ఛాన్స్ తెప్పించింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదామె. తెలుగు, తమిళ్‌లో వరుసగా సినిమాలు చేసింది. జస్ట్ 4 ఏళ్లలో 12 సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కైతే ఎళ్ళిపోయింది. కరెక్ట్‌గా 2002 ఫిబ్రవరి 23న ఆమె గురించి వచ్చిన ఒక న్యూస్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ రెడ్డితో కలిసి సూసైడ్ అటెంప్ట్ చేసిందని ప్రచారం జరిగింది. ఇద్దరు కూల్ డ్రింక్‌లో పాయిజన్ కలుపుకొని తాగారని, సిద్ధార్థ్ సేవ్ అయ్యాడని, ప్రత్యూష మాత్రం ఆసుపత్రికి వెళ్తుండగానే చనిపోయిందని అంతా అనుకున్నారు. లవర్స్ సూసైడ్ అని పోలీసులు కూడా కేసు క్లోజ్ చేస్తున్న టైంలో అసలైన ట్విస్ట్ ఒకటి బయటపడిందన్నమాట. గాంధీ హాస్పిటల్‌లో ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసాక వేరే విషయం బయటపడింది. ఆమె చనిపోయింది పాయిజన్ వల్ల కాదని ఎవరో బలంగా గొంతు నులిమితే ఊపిరాడక చనిపోయిందని రిపోర్ట్ తేల్చింది. దీంతో ఇది సూసైడ్ కాదు క్లియర్‌గా మర్డర్ అనే అనుమానాలు బలపడ్డాయన్నమాట అప్పట్లో. పైగా హాస్పిటల్ వాళ్ళు పోలీసులకు లేట్‌గా ఇన్ఫర్మేషన్ చేయడంతో చనిపోయే ముందు ఆమె నుంచైతే స్టేట్‌మెంట్ తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఈ పాయింటే కేసును మరింత కాంప్లికేట్ చేసింది. ఈ కేసులో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారనే రూమర్స్ అప్పట్లో గట్టిగానే వినిపించాయి. సీబీఐ ఎంట్రీ ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ గొంతు నులిమారని చెప్పిన వాళ్ళు మాత్రం దీన్ని ఆత్మహత్యగానే ఫైనల్ చేశారు లాస్ట్‌కి. సిద్ధార్థ్ రెడ్డిని మర్డర్ కేసులో కాకుండా ఆత్మహత్యకు ప్రేరేపించాడనే నేరం కింద సూసైడ్ అటెంప్ట్ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. సో, మొదట 5 ఏళ్లు జైలు శిక్ష పడింది అతనికి. ప్రత్యూష తల్లి సరోజిని దేవి మాత్రం నా కూతురిది హత్యే 100% చెప్పేసి దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆమె వాదిస్తూనే ఇప్పటి వరకు వచ్చింది. సో, ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో అది ఫైనల్ అయింది. సుప్రీం కోర్ట్ అయితే తుది తీర్పు విడుదల చేసింది. అతనికైతే మళ్ళీ 5 ఏళ్ల శిక్ష కఠిన గారాగార శిక్ష అయితే విధించింది సుప్రీం కోర్ట్. తనదే తప్పని చెప్పి తేల్చి మరి బల్ల గుద్ది మరీ చెప్పిందన్నమాట. సో, మీకేమనిపిస్తుంది? అసలు హత్య లేక ఆత్మహత్య అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.